ఒరే అబ్బాయి, ప్రసాదరావు గారు ఇల్లు అమ్ముతానంటున్నారా? ఎంతంట? 3,70,000 చెబుతున్నారు. వాస్తు బాగుందా? బాగుంటే మాత్రం అంత డబ్బు ఎక్కడుంది మన దగ్గర? ఇప్పుడు కొంత ఇచ్చి మిగతా తర్వాత సర్దామని చెబుదామే. అయ్యగారు వచ్చారా? అదేంటి గురుగారు మీరు వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చానుగా. పర్వాలేదురా, ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తూ ఉంటారు. ఎంత ఓపికరా మీకు. నాలుగు రాళ్ళు సంపాదిస్తేనే కదా బాబు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేది. ఎంత కావాలండి? నాకు డబ్బు అవసరం అని మీ తండ్రి కొడుకులకి ఎలా తెలిసిపోతుందిరా? రండి బాబు కూసోండి. అడుక్కోడానికి వచ్చిన వాడికి మర్యాదలు ఎందుకులేమ్మా. అదేం మాటలండి, మీరు కూర్చోండి. పెద్దమ్మాయి గారికి పంపాలండి? లేదురా, 3వ అమ్మాయి పెద్ద మనిషి అయింది. ఎంత మంచి వార్త చెప్పారు బాబు. అయితే మా అందరికి పప్పన్నం పెడుతున్నారన్నమాట. ఇదిగో బాబు ముందే చెప్తున్నా, కూరగాయలన్నీ నేనే సప్లై చేస్తాను. దానికి వేడుకలేం చేయట్లేదమ్మా. మరి డబ్బు? 2వ దానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను రా. అమ్మాయిని చూసుకోవడానికి ఎల్లుండి మగ పెళ్లి వారు వస్తున్నారు.